హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి మనది లెగ్స్. ఈరోజు వచ్చేసరికి మనకు లెగ్స్ ఉంది. సో దానికి ముందుగా నేను జిమ్లో ఇప్పుడు జాయిన్ అయినా, అంటే జాయిన్ అయిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే నాది. సో నేను జిమ్ జాయిన్ అయింది అరౌండ్ 2024లో. అదే 2024లో. అంతకుముందు వచ్చేసరికి కార్డియో టైంలో వచ్చేసరికి కోవిడ్ లాక్డౌన్ ఉంది. ఆ టైంలో ఏంటంటే నేను బాగా రన్నింగ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే నాకు అర్థమైంది సేల్ ఏంటంటే రన్నింగ్లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవుతున్నా, బట్ నాకు తెలిసి నా స్కిన్ మొత్తం లూజ్ అయిపోవడం, ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుండే. సో కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పటికి చాలా రన్నింగ్స్ అయిపోయాయి. ఇంకో మజిల్ మాస్ కోసం అని చెప్పేసి అప్పుడు జిమ్ జాయిన్ అయినా డిసైడ్ అయినా. సో జిమ్ జాయిన్ అయిన కొత్తలో ఎట్లా ఉండేనంటే నాకు ఫుల్ జోష్ ఉండే. ఎలాంటి జోష్ అంటే ఏముంది 3 నెలలు 6 నెలలు ఎట్లా తగ్గిపోతాము, ఎంతమంది చెప్తలేరు అనుకుంటారు. కానీ జిమ్లో జాయిన్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనము ఏదైతే వెయిట్స్ లేపుతామో అనుకున్నాం కదా, లైక్ 15-20 కేజీస్ ఈజీగా లేస్తాయి, ఇంట్లో మేము అదే ఆ పనులు చేస్తుంటాం కదా, లేస్తే కదా అని ఈజీగా ఉంటుంది. జిమ్లో పోయిన ఫస్ట్ డే ఎట్లా ఉండేదంటే 2.5 కేజీస్ డంబుల్ ఉండే కదా. సో ఆ డంబుల్ 10 to 15 reps చేసేటప్పటికే పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కొత్త కదా, సో అట్లానే ఉంటుంది అని నేను అనుకున్నా. తర్వాత అట్లా 1 వీక్ కంటిన్యూ అయింది. 2.5 కేజీస్తోనే స్టార్ట్ చేయడము, అండ్ అది 10 reps to 15 reps, 15 to 20 అట్లా. ఏంటంటే ఫస్ట్ తేలిక అనిపించేది. మా ఫ్రెండ్ ఇంకోటి ఉండే, అది తేలిక ఉంది కదా, 10 to 15 reps అయిపోతున్నాయి, మొన్న 2-3 days రాలేదు, ఇప్పుడైతే బాధ్యతగా వస్తున్నాయి అంటే సేమ్ వెయిట్తో ఇప్పుడు షోల్డర్ చేస్తున్నా. నాకు గుర్తుంది, సేమ్ వెయిట్తో 2.5 కేజీ 25 reps కొట్టు, అప్పటికి నీకు పెయిన్ అవ్వట్లేదా అంటే అప్పుడు చెప్పన్నాడు. అట్లా అని చెప్పేసి 25 reps అయిపోయింది. సెకండ్ సెట్కి వెళ్ళేసరికి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అదేంది 25 reps కొట్టేసరికి అలవాటు అయిపోయింది కదా, బాడీకి తెలుస్తుంది కదా 2.5 కేజీస్ డంబుల్కే కదా అంటే వాడు చెప్పే విధానం ఏంటంటే అప్పుడు నాకు, నువ్వు డంబుల్ లేపడం, హెవీ వెయిట్ చేయడం అది కామన్, బట్ కొన్నిసార్లు నీ రెప్స్ మీద కాన్సన్ట్రేషన్ పడుతుంది, కొన్నిసార్లు వెయిట్స్ మీద కాన్సన్ట్రేషన్ పడుతుంది. 2.5 కేజీస్ మీద నువ్వు 15 reps స్టార్టింగ్లో చేయడం కష్టమైంది. అదే 2.5 కేజీస్కి ఇప్పుడు నువ్వు 15 reps ఈజీ చేస్తున్నావు. అట్లా అని చెప్పేసి నువ్వు అదే 2.5 కేజీస్ 25 reps చేయగలుగుతావు అంటే చేయలేవు. ఫస్ట్ సెట్ నువ్వు వస్తుంది, సెకండ్ సెట్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ 25 reps చేస్తున్నాం కాబట్టి పెయిన్ అనేది అట్లానే ఉంటుంది. సో అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ ఏంటంటే వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం, రెప్స్ ఇంక్రీజ్ చేయడం కాదు, వాటిని కంట్రోల్గా ఉంచినప్పుడు మాత్రమే అవి కొంచెం అర్థమవుతూ ఉంటుంది, అంటే ఎంత స్టెమ్లెస్ ఉంది, ఎంత స్ట్రెంత్ పెట్టగలుగుతున్నాం అనేది. అట్ ద సేమ్ టైం జాయిన్ అయిన కొత్తలోనే 3-6 monthsలో అయిపోతాం అనుకున్న బాడీ, నాకు ఫార్మ్స్ నేర్చుకోవడానికి దగ్గర 4 to 6 months పట్టింది. ఎందుకంటే అప్పుడు మా దాంట్లో ఏవైతే కోచెస్ ఉన్నారో అండ్ ఫస్ట్ జిమ్ అది, ఆ జిమ్లో ఏంటంటే మా ఏజ్ అబ్బాయిలు ఉండే, మోస్ట్లీ నాకు 3-4 years పెద్దోళ్ళు అంతే. వాళ్ళు ఏం చేస్తుండే అంటే వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం దానికన్నా రెప్స్ ఇంక్రీజ్ చేయడం దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఫార్మ్ సరిగా చూసుకోవడం. ఎప్పుడైతే ఫార్మ్స్ సరిగా ఉంటాయో అప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ వెయిట్ వెళ్ళడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక ఫార్మ్స్ నేర్చుకోనికి నేను దగ్గర 6 months పట్టింది నాకు. అంత బాగా నేర్చుకున్నా కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏవైతే ట్రైనింగ్ చేసారో ఆ టైంలో నాకు, అంటే పీటీ ఏం కాదు, నార్మల్ జిమ్ ట్రైనర్ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా బాగుండే మాకు. నాతో కదా, అందరితో అట్లానే ఉండే అప్పట్లో. ఇప్పుడైతే వాళ్ళు లేరు కాబట్టి జిమ్ చేంజ్ అయిపోయినా. సో అప్పట్లో ఎట్లా ఉండేదంటే పొజిషన్, వాళ్ళు ఫార్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేపిస్తుండే, అట్ ది సేమ్ టైం ఇది వెయిట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను నాకు. అలా ఫామ్ అండ్ వెయిట్స్ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నేను ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకున్నా 6 నెలలు అయిపోతాయని, నేను ఫామ్ నేర్చుకునేకి 6 నెలలు అయిపోయింది. వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి 1.5 year ఈజీగా పడుతుంది అనుకున్నాం. బట్
1 ఇయర్లోనే నాకు ఆ వెయిట్స్ అనేవి అంటే వెయిట్ లాస్ అయింది బాగా స్టార్ట్ అయినా. అప్పుడు నా వెయిట్ వచ్చేసరికి ఎంత ఉండేనంటే 104 to 108 కేజీస్ మధ్యలో ఉండే నేను. అంత బాడీ వెయిట్ ఉండే. దాంతోపాటు నా బాడీ ఫ్యాట్ వచ్చేసి అరౌండ్ 35-40% ఉండదు అనుకుంటా. 30-40% మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అప్పట్లో అంత ఫ్యాట్స్ ఉందా అని చెప్పేసి చెక్ చేసేంత ఎక్విప్మెంట్స్ ఎక్కువ జిమ్లో ఉండకపోతుండే. ఏదో మా అందాజాలో ఉంటుండే, అది చాలా ఉంటుండే, ఫేస్ మొత్తం ఇంత ఉంటుండే. 104 to 108 కేజీస్ అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం ఎంత ఉండొచ్చు ఫ్యాట్ అనే దాంట్లో. బట్ ఆ ఫ్యాట్ అంతా నేను బయట తిని ఆడ తిని ఏం చేయలేదు. సో కంప్లీట్గా ఇంట్లో ఫుడ్ ఉండే నాకు అప్పట్లో. అంటే కొంచెం ఇంకా ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి ఫాస్ట్గా డ్రాప్ అయినా. ఆ డ్రాప్ అయ్యే టైంలోనే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే లెగ్ ఎక్కడైతే లోపల మజిల్ ఉంటుందో, మజిల్లో ఉండొచ్చు, అది ఐడియా లేదు. అది నేను ఇంతవరకు నేను చూపించుకోలేదు. ఎప్పుడు నేను స్పీడ్ రన్ చేసినప్పుడు కానీ లేదంటే జంప్ చేసినప్పుడు కానీ పెయిన్ అవుతుంటుంది నాకు, అది ఇంటర్నల్గా. సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువ లెగ్స్ డౌన్ చేయను, అది విషయం. అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత లెగ్ ఇష్యూ ఉండి 45 days గ్యాప్ వచ్చింది నాకు. తర్వాత మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో వర్కౌట్ ఈసారి స్టార్ట్ చేసినప్పుడు ముందు దానికన్నా బెటర్గా ఉండే నాకు. ఎందుకంటే అప్పటికి నాకు వచ్చేసరికి 8 months అయిపోయింది. 8 months అయింది. ఆ తర్వాత నేను నా సొంతంగా నేను చేసుకునేది డైట్ నా సొంతంగానే ఉండే. ఎప్పుడు అలా ప్రోటీన్ ఏవేవి సోర్స్ ఉండో చెప్పేటోళ్ళు నాకు. డైట్ ఎప్పుడు ఏం తినాలని మాత్రం నేను తీసుకుంటుండే. అప్పట్లో నేను తీసుకునే డైట్ మరీ దారుణంగా ఉండే. మజిల్ మాస్ కాదుగా, ఉన్న మజిల్ మాసే పోయింది అప్పట్లో. అది కూడా ఏంటంటే 3-4 eggs, 50-100 grams చికెన్, సోయా చంక్స్ అవి తింటుండే బాగా. అవి ఉంటుండే. అవి కూడా సోయా చంక్స్ వచ్చేసరికి ఎంత 50 grams, 50-100 grams చికెన్. అది కూడా చికెన్ ఏదంటే అది, చికెన్ బ్రెస్టే తినాలి, చికెన్ జస్ట్ తినాలి అన్నట్టు ఏం లేకపోతుండే. చికెన్ తింటున్నాం కదా సరిపోతుంది అనుకునే మైండ్ సెట్లో నేను ఉండే. సో అలా వర్కౌట్ చేస్తూ నా సొంతంగానే డైట్ చేస్తూ అంత అప్పుడు 104 to 108 ఉండే కేజెస్ నుండి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 75 kgs to 75 kgsలో ఉన్నాను నేను ఇప్పుడు. ఇంత వెయిట్లో డ్రాప్ అయినప్పుడు బాడీలో చాలా చేంజెస్ అయినాయి. నా ఫస్ట్ కంటే చాలా దారుణంగా ఉండే. ఎట్లా అంటే మొత్తం ఎక్కువ అయినట్టు, అది కామన్ అనుకోండి. అప్పుడు ఎవరికి ఫస్ట్ కట్లో ఎవరికి ఏం ఐడియా ఉండదు వాళ్ళ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏందనేది. చాలా బక్క అయినా అండ్ దాని తర్వాత టీలు కూడా బాగా పడ్డాయి. సో అప్పటి నుంచి ఫస్ట్ కట్ తర్వాత నాకు ప్రోటీన్ అనేది మేనేజ్ చేయడం బాగా అర్థమైపోయింది. సో ఎవరైతే మనకు చెప్తుంటారో జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలా 1.5, 1.8 to 1.5, 1.8 అంటుండే చాలామంది. బట్ నాకు తెలిసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే 1.5 అనేది ది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రోటీన్ అని నా ఫీల్. చాలామంది చెప్తారు మనకు ఇంత తింటే సరిపోతుంది, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం బాడీ వెయిట్ ఇంటూ 1.5 grams అనేది బేసిక్ అనేది నా ఉద్దేశం. నేను తర్వాత ప్రోటీన్ ఇంటేక్ పెంచుకుంటూ పోయినా. దాంట్లో కార్బ్స్ ఎట్లా పెంచాలి అండ్ ఫ్యాట్స్ ఎట్లా ఉంచాలి, ఫైబర్ని ఎంత తినాలి. సో దానివల్ల ఏంటంటే వెయిట్ లాస్ ఎంత అయితే అవుతుంటామో అట్ ద సేమ్ టైం మన మజిల్ అనేది కూడా బిల్డ్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇంకోటి ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంటుంది. స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవ్వాలన్న మెయిన్ రీజన్ ప్రోటీన్ ఉంటుంది అండ్ స్లీప్ ఉంటుంది అండ్ బాడీకి రికవరీ ఉంటుంది. ఇవి 3 ఉంటుంది. సో నేను నేర్చుకున్న దాంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్. స్లీప్ అండ్ కంప్లీట్ రికవరీ అండ్ రెస్ట్ డేస్ అండ్ ప్రోటీన్ కార్బ్స్ కంప్లీట్గా ఇవి. అండ్ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే నేను 2024లో స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి 2022లోనే స్టార్ట్ చేసిన. 2024 కాదు, 2022లోనే స్టార్ట్ చేసింది. 22లో స్టార్ట్ చేసి ఇప్పటికి 26 అంటే 4 years అవుతుంది.
4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఏదైతే ఉందో అంత నా ఓన్గా నేర్చుకుంది. నాకు కొంతమంది హెల్ప్ చేసారు. అంటే హెల్పింగ్ అనే సెన్స్ ఎట్లా ఉంటుందంటే ఫామ్ కరెక్ట్ చేయడం కానీ, లేదంటే ప్రోటీన్ ఎంత తీసుకోవడం కానీ, ఇలా ఇవన్నీ నాకు నాకు నేను తెలుసుకునేవి. కొంతమందిని అడగడం, కొంతమంది ఉంటుంది ఇప్పుడు బాడీ, ఇప్పుడు జిమ్లో కొంతమంది బాడీ చాలా హై ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ ప్రకారం ఉండొచ్చు, లేదంటే మనకు లాంగ్ టర్మ్గా వారు వర్కౌట్ చేస్తూ ఉండొచ్చు. అలా ఏదైనా ఒకటి ఉంటుంది కాబట్టే కదా మనం అడిగేది. అలా వాళ్ళని నేను అడుగుతుండే, వాళ్ళకి చెప్తుండే. సో దాని ప్రకారంగా నేను డిజైన్ చేసుకుంటుండే. ఇప్పటికి 4 years అయింది. 4 yearsలో నేను దగ్గర వచ్చేసరికి వెయిట్ లాస్ వచ్చేసరికి నేను 108 నుంచి ఈ నియర్లీ 95-94 kgsకి డ్రాప్ అయినా. వెయిట్ లాస్, జస్ట్ వెయిట్ లాస్ ఇది. అంత తర్వాత 1 yearకి మళ్ళీ నేను వెయిట్ వచ్చి పెరిగింది ఏంటంటే, వెయిట్ తగ్గింది ఏంటంటే దాంట్లో ఒక 3 kgs. సో నేను మళ్ళీ 87 నుంచి నేను కట్ చేసిన. 87 నుంచి కట్ చేసిన. 87 అనేది చాలా దారుణంగా ఉండే. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.